ఎపిస్టీన్ ఫైల్స్కి కీలకమైనటువంటి ఎపిస్టీన్ అనేటటువంటి వాడు పిల్లలని వేరే విధంగా వాడుకునేలా చేయడం ఒక ఎత్తు అయితే, వాడు వాళ్ళని తర్వాత ఏం చేసేవాడు అన్నటువంటి దాని మీద ఇప్పుడు పెద్ద అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ కొన్నాడట వీడు. అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన మరికొన్ని పత్రాల్లో ఈ సంచలనాత్మకమైనటువంటి విషయాలు బయటపడ్డాయి. 2018లో FBI దర్యాప్తు మొదలుపెట్టిన రోజున ఎప్స్టీన్ 330 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ కొన్నాడని తేలింది. ఈ మేరకు ఫైళ్లలో ఆధారాలు ఉన్నాయి. 55 గ్యాలన్ల సల్ఫ్యూరిక్ యాసిడ్ డ్రమ్ని 2018 జూన్ 12 ఎప్స్టీన్ లిటిల్ సెయింట్ జేమ్స్ ద్వీపంలో డెలివరీ చేసినట్టు అతడి మెయిల్స్లో రసీదు ఉంది. దర్యాప్తు అధికారులకి ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడేందుకు ఎప్స్టీన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ని కొనుగోలు చేసి ఉంటాడని పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యాసిడ్తో సాక్ష్యాలు, మానవ అవశేషాలను కూడా నాశనం చేసి ఉండొచ్చని పలు నివేదికలు అనుమానం వ్యక్తం చేసినాయి. మరొక తన ద్వీపంలోని RO నీటి శుద్ధీకరణ వ్యవస్థ నిర్వహణ కోసం ఎపిస్టీన్ సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని వినియోగించేవాడంటూ అతడి ఫైల్స్లో వివరాల ద్వారా చెప్తున్నారు. RO ప్లాంట్ నిర్వహణ కోసం అయితే ఇంత పెద్ద మొత్తంలో యాసిడ్ కొనుగోలు చేయాల్సిన అవసరం లేదట. దీంతో యాసిడ్ కొనుగోలు వెనకాల వేరే ఏదో జరిగి ఉండొచ్చు అన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.